హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. తల్లి, ఎన్నో రోజుల నీ కోరిక రేపు గురువారం రోజున తీరబోతుంది. సమయం లేదు తల్లి, ఆలస్యం చేయకుండా వెంటనే ఈ ముడుపు తాకు తల్లి. అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం అయితే తీసుకొచ్చారండి. అలాగే ఒక మంచి పరిహారం చెప్పబోతున్నారు. ఏమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రోజు మన బాబాగారు ఈ వీడియోను మన ముందుకు తీసుకురావడం మనం ఒక అదృష్టంగా భావించాలండి. ఈ వీడియో చూస్తున్నాము అంటే బాబాగారు మనకి ఏదో దారి చూపిస్తున్నారు అని అర్థం. మంచి దారిని ఎంచుకోవాలి అని ఆలోచన మనలో కలగాలండి. ఈ వీడియో చూస్తున్న వారికి బాబా గారు అయితే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వచ్చి సహాయం అయితే చేస్తారనే నమ్మకం అయితే నాకు కలుగుతుందండి. ఎందుకంటే ఈ పరిహారం చేసిన నాకు మంచి ఫలితాన్ని అయితే ఇచ్చారు. అలాగే మన అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా మంచి ఫలితం అయితే వస్తుందండి. ఈ గొప్ప అవకాశాన్ని అయితే ఎవ్వరు కూడా వదులుకోకండి. ఇంత ముందుకు ఈ వీడియో పెట్టాను ఫ్రెండ్స్. మళ్ళీ కొత్తగా చూసే వాళ్ళందరూ ఉంటారు కదండి, వారందరి కోసం మళ్ళీ ఈ బాబాగారి పరిహారం అనేది అందరికీ తెలియాలి కదండి. కాబట్టి అయితే ఈరోజు మళ్ళీ పెడుతున్నానండి. ఈరోజు మన బాబాగారు మన ముందు ఒక ముడుపును పెట్టారండి. ఈ వీడియోను చూస్తున్న వారందరూ, ఈ ముడుపును తాకిన వారందరూ ఎంతో అదృష్టవంతులు అనేది మన బాబాగారు అంటున్నారండి. ఈ ముడుపు గురించి బాబాగారు ఏం చెప్పబోతున్నారో అందరం కూడా తెలుసుకుందామండి. తల్లి, ఈ ముడుపులో ఎంతో విలువైనది ఉంచాను కనుక నేను చెప్పినట్లు చేస్తే నువ్వు జీవితంలో ఏదైతే ఆశిస్తున్నావో, ఏదైతే కోరుకుంటున్నావో, నీ జీవితంలో ఏదైతే లోటుగా ఉంటుందో అది నీ భక్తి చేస్తానమ్మా. ఏ క్షణమైతే నువ్వు ముడుపును తాకావో ఆ వెంటనే నేను అదృష్టవంతురాలిగా మార్చేశానమ్మా. ఇక నీ కష్టాలన్నీ కూడా తీరబోతున్నాయి తల్లి. నీ జీవితంలో మంచి మార్పు రాబోతుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టానికి కారణాలు ఎన్ని ఉన్నా సరే, కానీ నీ జీవితంలో నీ వారితో సంతోషంగా ఉండాలని అన్నా, నువ్వు కోరుకున్న ఉద్యోగం రావాలి అన్నా, లేదంటే పిల్లలు కలగాలని ఏ భక్తులాగా అయితే ఆరాట పడుతుందో ఆ తల్లికి కూడా ఈ అవకాశాన్ని ఇస్తున్నాను. దీనిని ఎవరైతే వెంటనే ఉపయోగించుకుంటారో ఆ తల్లికి వెంటనే సంతోషం కలుగుతుంది. అంతేకాకుండా వ్యాపారాల్లోని లాభాలు లేవు అనుకొని ఎవరైతే బాధపడుతున్నారో, నేను ప్రతిసారి కూడా ఎంతో నష్టాలను కూరుకుపోతున్నాను తండ్రి అని ఒక భక్తుడు ఎంతగానో నన్ను వేడుకుంటున్నాడు. వీటన్నిటికీ కూడా ఒకే ఒక పరిష్కారం ఈ ముడుపుతోనే మొదలవుతుంది. ఇది గనక నేను చెప్పినట్టుగా నేను చేసుకున్నట్లయితే నీ జీవితం ఊహించని విధానంగా మారబోతుంది తల్లి. ఇది విని వెంటనే ఆచరించు తల్లి. తీరని కష్టాలు ఎన్ని ఉన్నా, నిన్ను బాధ పెట్టిన వారు కూడా నిన్ను చూసి అభినందిస్తారు. అంతేకాకుండా నీ ఇంట్లో ఎలాంటి కలహాలు ఉన్నా, కుటుంబ సభ్యుల మధ్య కలతలు ఉన్నా, భార్యాభర్తలు ఎన్నో సంవత్సరాల నుంచి విడిపోయి ఉన్న బంధం దూరమైంది బాబా. ఒంటరిగా పోరాడి పిల్లలతోటి ఈ జీవితాన్ని నేను జీవించలేకపోతున్నాను బాబా అని, పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను. ఈ జీవితం మీద నాకు విరక్తి కలిగింది. నా భర్త నాకు కావాలి, లేదంటే నా భార్య నాకు కావాలి. ఇలా ఎవరైతే నా భక్తుడు, నా భక్తురాలు వాళ్ళ బాధను తట్టుకోలేక ఇంతే నా జీవితం అని ఎదురు చూస్తూ ఉందో, ఆ బిడ్డకి నేను చెప్పే విషయం పట్టరాని సంతోషాన్ని కలిగించే వార్త తల్లి ఇది. ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా. ఎలా ఉంటుందో ఏమిటో, నా జీవితం ఏమిటో అని కాకుండా ఇక మీదట నీకు అన్నీ శుభవార్తలే, అన్నీ శుభశకనాలే అనేది మన బాబాగారు అంటున్నారండి. అలాగే నా బిడ్డలు బాగా చదువుకోవాలి, నా బిడ్డలు ఉన్నత స్థానంలో ఉండాలి, ఉన్నత స్థాయికి వెళ్తారో లేదో అనేది దిగులు నీలో దాగి ఉంది కదా తల్లి. సమస్యలన్నీ కూడా నేను దూరం చేస్తాను. ఇలాంటివి తీరని కోరికలు ఏవైనా సరే, ఏదో ఒక కోరిక, బలమైన కోరిక ఉంటుంది కదా,
అలాంటి కోరిక తీరాలి అంటే జీవితంలో అనుక్షణమైన వారు ఎవరైనా ఉంటే వారు బాగుండాలి, వారి జీవితం మంచి స్థాయికి వెళ్ళాలి అని నువ్వు ఎప్పుడైతే కోరుకుంటావో వెంటనే నేను చెప్పిన ఈ ముడుపు పరిహారం చేయమ్మా. తల్లి, ప్రతి మనిషి జీవితంలోనూ బాధలు అనేటివి తప్పవు. వాటి నుంచి తప్పించుకునేందుకు ఇలా భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూ ఉంటాడు. ఇది నీ సాయి తండ్రి నీకు ఇస్తున్న గొప్ప అవకాశమమ్మా. ఎవరైతే ఈరోజు ఈ ముడుపును తాకారో నా బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఎక్కడ సంతోషం ఉంటే అక్కడే ఉండాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాకుండా నీ భవిష్యత్తుని నువ్వు అనుకున్న విధానంగానే నీ చేతులతోటే తీర్చిదిద్దుకుంటావు తల్లి. అంతటి శక్తిని నేను నీకు ప్రసాదిస్తున్నానమ్మా. తల్లి, నువ్వు అనుకున్నది జరగడం కోసం నీ కృషి, నీ పట్టుదల, నీ దృఢ సంకల్పం అస్సలు తగ్గించుకోవద్దు. నిస్సహాయ స్థితిలో ఏమాత్రం కూడా ఉండవద్దు. నువ్వు ఏదైతే సాధించాలని అనుకుంటున్నావో అది సాధించే గొప్ప మార్గం నీకు కల్పిస్తున్నాను. ఇటువంటి గొప్ప అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు తల్లి. ఈ విషయాన్ని నువ్వు అస్సలు మర్చిపోవద్దు తల్లి. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకునే శక్తి నీకు రావాలి అంటే ప్రతిరోజు కూడా నువ్వు నా నామస్మరణ చేయి తల్లి. ఎప్పుడైతే నువ్వు నేను ఓడిపోయాను బాబా అని నువ్వు నన్ను తలుచుకుంటావో వెంటనే నేను నీకు ఉన్నాను తల్లి అని ఏదో ఒక రూపంలో ధైర్యాన్ని ఇస్తాను తల్లి. ఒక విగ్రహ రూపంలోనైనా, ఒక ఫోటో రూపంలోనైనా సరే నీ కళ్ళకి కనిపిస్తాను. ఒక్క విషయం గుర్తుంచుకో తల్లి, నీ చుట్టూ ఉన్న వారితో ప్రతి విషయాన్ని పంచుకోవద్దు. నీ వ్యక్తిగతంగా జరుగుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆత్మీయులుగా భావించి వారితో నువ్వు పంచుకున్నట్లయితే వారు నీకు ద్రోహం చేసే అవకాశం ఉంది. కాబట్టి నీ వ్యక్తిగత విషయాలను నువ్వు గుట్టుగా ఉంచుకున్నట్లయితే నువ్వు విజయం సాధించడానికి 100 మెట్లు ఎక్కినట్లే తల్లి. ఇప్పుడు నీ స్థాయిని మార్చుకో తల్లి. ఈరోజు నీకు అంతటి గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాను. ఇదే మన బాబాగారు అంటున్నారండి. ఇక మన బాబాగారు చెప్పబోయే ఆ ముడుపు రహస్యం ఏమిటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఈ ముడుపు రహస్యం తెలుసుకొని గురువారం చేసిన ప్రతి బిడ్డకి కూడా ఫలితం ఉంటుంది, నా ఆశీస్సులు ఉంటాయి అనేది మన బాబా గారు అంటున్నారండి. ఇంకా ఈ ముడుపును తయారు చేసుకోవడానికి కావలసినవి ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఈ ముడుపుకు కావలసినవి పసుపు రంగు క్లాత్, ఎండు శనగలు, 11 రూపాయలు, 1 రూపీ కాయిన్స్ ఉండాలండి. గురువారం రోజు మీరు యథావిధిగా బాబా గారిని పూజ చేసుకుంటారు కదండి. నేను మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ పరిహారం నేను చెప్పానండి. నాకు 3వ వారమే మంచి ఫలితం అయితే వచ్చింది ఫ్రెండ్స్. తప్పకుండా నమ్మకంతో చేసుకోండి. బాబా గారికి దీపారాధన చేసిన తర్వాత ఒక ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ బాబా గారి మీద ఉంచండి. ఆ బాబా గారి ముందు ఉంచిన తర్వాత అందులో కొంచెం పసుపు కుంకుమ వేసిన తర్వాత గుప్పెడు శనగలు, అలాగే 11 రూపాయలు పాను కదండి, 1 రూపీ కాయిన్స్ 11 రూపాయలు వేయాలి. సంకల్పం ఏదైతే ఉందో, ఇల్లు కట్టుకోవాలి, సంతానం కావాలి, ఉద్యోగంలో స్థిరపడాలి, వ్యాపారంలో మంచి లాభాలు రావాలి, పిల్లలు వృద్ధిలోకి రావాలి, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి, ఇలా ఎన్ని కోరికలు ఉన్నా సరే భార్యాభర్తల బంధం కంటే గట్టిపడాలి అంటే మేము విడిపోకూడదు, కలిసి సంతోషంగా ఉండాలి అని అలాగా కూడా అనుకొని ఈ ముడుపు కట్టుకోవచ్చండి. ఇలా మీరు బాబా గారి ముందు కూర్చొని సంకల్పం చెప్పుకుంటూ ముడుపు అనేది కట్టుకోవాలండి. ముడుపుని బాబా గారి పాదాల దగ్గర పెట్టండి. బాబా గారికి ముడుపుకి హారతి అనేది ఇవ్వండి. అలాగే బాబా గారికి మీరు దీపారాధన చేసిన తర్వాత అష్టోత్తరం అనేది తప్పనిసరిగా చదువుకోవాలండి. అక్షింతలతో కానీ, బాబాగారి విభూతితో కానీ, పూరేకులతో కానీ ఇలా వేటితోనైనా సరే అష్టోత్తరం అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా మంచిదండి. ఆ తర్వాత సాయి సచరిత్ర గురించి ఒక అధ్యాయం అయితే తప్పకుండా చదివి తీరాలండి. ఇలా పరిహారం చేసిన తర్వాత ఆ ముడుపుని ఆ రోజు బాబా గారి పాదాల వద్దే ఉంచాలండి. తర్వాత రోజు ఆ ముడుపుని తీసి ఒక బాక్సులో పెట్టుకొని మీ పూజా మందిరంలో పెట్టుకోవచ్చండి.
ఇలా 9 వారాలు చేయాలండి. ప్రతి వారం కూడా ఆ ముడుపును తీసి బాబాగారి పాదాల దగ్గర పెట్టి పూజ అంతా చేసుకున్న తర్వాత మళ్ళీ యథావిధిగా ఆ ముడుపుని ఒక బాక్స్లో పెట్టి మీ పూజా రూమ్లో ఉంచుకోండి. ప్రతి వారం కూడా ముడుపు కట్టవలసిన అవసరం లేదండి. ముందు వారం కడతాం కదండి, ఆ ముడుపునే ప్రతి వారం బాబాగారి పాదాల దగ్గర పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసినట్లయితే మీరు అనుభవిస్తున్న కష్టాలు, బాధలు, కర్మలు ఇవన్నీ కూడా మీ నుండి దూరం అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, మీరు 200% నన్ను నమ్మి ఈ ముడుపును కట్టారు, మీరు కోరుకున్న కోరిక నిర్విజ్ఞానంగా నేను పూర్తి చేస్తాను అనేది మన బాబాగారు అంటున్నారండి. 9 వారాలు పూర్తయిన తర్వాత ఈ ముడుపుని ఏం చేయాలి అనే డౌట్ అయితే మీకు వస్తుందండి. మీకు బాబాగారి ఆలయానికి వెళ్ళి అక్కడ ఉండే పూజార్లకి ఈ ముడుపు అనేది ఇవ్వండి. ఒకవేళ వారు గనక తీసుకోకపోతే గనక మీరు ఇంటికి వచ్చేసి ఆ ముడుపుని విప్పి అందులో ఉన్న శనగలని నానబెట్టి ఆవుకు తినిపించండి. అలాగే 11 రూపాయలు ఉంటాయి కదండి, వాటితోటి ఏమైనా బిస్కెట్లు కానీ చాక్లెట్లు కానీ ఏమైనా కొని చిన్నపిల్లలకి ఇవ్వండి. లేదంటే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదైనా పండో పళ్ళమో కొని ఇవ్వండి. అలా కూడా మీకు వీలు కుదరలేదు అంటే మళ్ళీ బాబా ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ డబ్బుల్ని బాబాగారు ఉండిలో వేసేయండి. ఇలా చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీ కోరిక అనేది నెరవేరుతుందండి. ప్రతి ఒక్కరైతే ఈ పరిహారం చేసి వారికి కూడా మంచి ఫలితాలు అయితే వచ్చిందటండి. కాబట్టి ఇది అక్షరాల సత్యం అండి. ఎంతోమంది కామెంట్స్ కూడా. కాబట్టి ఈ బాబా భక్తులు ప్రతి ఒక్కరికి అందరికి చెప్పాలని ఈ వీడియో చేస్తున్నానండి. తప్పకుండా మీరు బాబా గారి మీద నమ్మకం ఉంచి ఈ పరిహారం చేసుకుంటారు అని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. ఈ పరిహారం చేసుకున్న వారందరికీ మంచి ఫలితం రావాలని మనస్ఫూర్తిగా ఆ బాబా గారిని కోరుకుంటున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథర్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి. కాబట్టి మళ్ళొకసారి కూడా చెప్తున్నాను, 9 వారాలు కూడా ఈ ముడుపుని ఏం చేయాలని కూడా అంటుంటారు, డౌట్ అయితే ఉంటుంటుంది కదండి. మీరు బాబాగారి ఆలయానికి వెళ్ళి అక్కడ ఉండే పూజార్లకి ముడుపు అనేది ఇవ్వండి. ఒకవేళ వారు కనుక తీసుకోకపోతే కనుక మీరు ఇంటికి వచ్చేసి ఆ ముడుపుని ఇప్పి అందులో ఉన్న శనగల్ని నానబెట్టి ఆవుకు తినిపించండి. అలాగే 11 రూపాయలు ఉంటాయి కదండి, వాటితోటి ఏమైనా బిస్కెట్లు కానీ చాక్లెట్లు కానీ ఏమైనా కొని ఎవరికైనా చిన్నపిల్లలకి ఇవ్వండి. లేదంటే పెద్దవాళ్ళు ఉంటే వారికి ఏదైనా పండో పళ్ళమో కొని ఇవ్వండి. అలా కూడా మీకు వీలు కుదరలేదు అంటే మళ్ళీ బాబా ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ డబ్బుల్ని బాబాగారి ఉండిలో వేసేసేయండి. ఇలా చేసేస్తే సరిపోతుందండి ఫ్రెండ్స్. తప్పకుండా మీ కోరిక అనేది నెరవేరుతుందండి. ప్రతి ఒక్కరైతే చేసుకున్న పరిహారం అయితే చేసుకున్నారండి. ఈ పరిహారం చేసుకోవడం వల్ల 2-3 వారాల్లో మంచి ఫలితం అయితే వచ్చిందట ఫ్రెండ్స్. ఇది అక్షరాల సత్యం అండి. ఎంతోమంది కూడా చాలామంది చేసుకొని మంచి బాబా అనుగ్రహాన్ని పొంది వాళ్లకు అన్ని కోరికలు నెరవేర్చుకున్నారండి. మీరు కూడా బాబా మీదుగా నమ్మకం ఉంచి పరిహారం చేసుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. ఓం సాయిరాం.